హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బదులు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరబోతోంది. ఎన్డీఏ కూటమికి ప్రజలు భారీ విజయాన్ని ఇచ్చారు. దాదాపు గడిచిన ఎన్నికల్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన విజయం కంటే అంతకు మించిన విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు ఈ కూటమికి అభినందనలు చెప్తూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, మరికొంతమంది ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలకు శుభాభినందనలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్స్ చేయడం చూస్తే చాలామంది ఫోన్లో కూడా మాట్లాడినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా చాలా పెద్ద చర్చ వైఎస్ షర్మిల గారికి సంబంధించి. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ చేయడం కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కూటమికి బాగా లాభించింది లాంటి చర్చ జరుగుతోంది. సో కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ని వైఎస్ షర్మిల తీసుకోవడం ద్వారా ఆ పార్టీకి నష్టం జరిగిన వాతావరణం కూడా చూస్తున్నాం. కొన్ని నంబర్స్ ఆ రకంగా కనపడుతున్నాయి. సో అయితే ఎటువంటి వైఎస్ షర్మిల ఫలితాలు వచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ మనకు ట్రెండ్ అర్థమైపోయింది. అప్పటి నుంచి ఆమె స్పందించలేదు. ఈరోజు కొద్దిసేపటి క్రితం వైఎస్ షర్మిల ఎన్నికల ఫలితాలపైన స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి స్పందిస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గెలిచిన పార్టీలన్నీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరడం కాదు, డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఆమె ట్వీట్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. రాష్ట్ర ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి. సంక్షేమ అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలిచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేసి ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా కేంద్రంలో ఎన్డీఏ ముందు ఇటువంటి ప్రపోజల్స్ అన్ని పెట్టి వీటికి ఒప్పుకుంటేనే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రభుత్వ నిర్లక్ష్యాలని ఎండగడుతుంది అంటూ చెప్తూ వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఇన్సెంటివ్స్, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు, పోలవరం, వీటన్నిటికి సంబంధించిన విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం ఒప్పుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి మద్దతు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా తన డిమాండ్ అనేది వైఎస్ షర్మిల చెప్తున్నమాట. సో ఈ ట్వీట్లో ఆమె ఈ డిమాండ్ చేయడంతో పాటు ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రస్తావన చేయలేదు. అంతకుముందు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలంటూ కోరుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసింది అంటూ మాట్లాడుతూ వచ్చారు. అటువంటి వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెబుతున్న క్రమంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రస్తావన, సో గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగింది, ఎందుకు ప్రభుత్వం ఓడిపోయింది అనే దానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ కూడా తన ట్వీట్లో చేర్చకపోవడం, తన ట్వీట్లో అటువంటి ప్రస్తావన చేయకపోవడం ఆసక్తి కలిగిస్తోంది.